ఐటీ సోదాలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. టాలీవుడ్ లో కలెక్షన్లు ఎక్కువ చేసి చూపడం వల్లే ఐటీ దాడులు జరిగాయన్న వాదనపై ఆయన స్పందించారు. దీనిపై ఇండస్ట్రీ మొత్తం కలిపి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. తానొక్కడినే దీనిపై స్పందించనన్నారు. అలాంటిదేమైనా ఉంటే ఇండస్ట్రీ తరపున కరెక్ట్ చేయాల్సిందేనన్నారు. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం. అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే. ఇండస్ట్రీ తరపున కరెక్ట్ చేయాలి. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం. అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే. ఇండస్ట్రీ తరపున కరెక్ట్ చేయాలి. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం. అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే. ఇండస్ట్రీ తరపున కరెక్ట్. ఐటీ సోదాలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, గత 4 రోజుల నుంచి కూడా ఎస్పీసీ ఆఫీసులో కానీ ఇటు దిల్ రాజు ఇంట్లో కానీ జరిగినట్టు ఐటీ సోదాలపైన ఈ రోజున దిల్ రాజు మాట్లాడటం జరిగింది. అయితే ఈ రోజున ఆయన మాట్లాడిన దాంట్లో ఒక కీలకమైన అంశం మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో చర్చకి దారి తీస్తుంది. అది ఏంటి, ఐటీ దాడులు జరగడానికి ఇట్లు నిర్మాతలు ఎవరైతే వేస్తున్నారో ఫేక్ కలెక్షన్స్, ఈ కలెక్షన్స్ని చూసే ఐటీ వాళ్ళు మొత్తం కూడా రైట్ చేస్తున్న పరిస్థితి ఉందని కూడా న్యూస్ బయటకు రావడంతో ఇప్పుడు దీన్ని మీడియా కూడా అడగడం జరిగింది. దీనిపైన ఆయన మాట్లాడుతూ ఒకవేళ ఇది ఉంటే మాత్రం దీనిపైన చర్చ జరగాల్సిందే, దీనిపైన త్వరలోనే అందరం కలిసి మాట్లాడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ అనేవి ఎక్కువపోయేది, కానీ ప్రస్తుతం మన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాల్లో కావటం ఫస్ట్ డే ఆ తర్వాత లాస్ట్ మొత్తం ఓవరాల్గా ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా ఆ నిర్మాతలు వేస్తూ ఉంటారు. ఇది మొత్తం కూడా హీరోలను మెప్పించడం కోసం జరుగుతున్నటువంటి, దాంతోపాటు వాళ్ళ ఫ్యాన్స్ని మెప్పించడం కోసం వేస్తున్నటువంటి పని కావడంతో ఇప్పుడు అదే మొత్తం కూడా నిర్మాతలకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇటీవల వచ్చినటువంటి పుష్ప 2 దాదాపు 2000 కోట్ల క్లబ్కి వెళ్ళినట్టు కూడా వాళ్ళు పోస్టర్స్ వేస్తున్న ఈ సందర్భంలో ఇలాంటి కలెక్షన్స్ వేయటం వల్లనే ఐటీ దాడులు ఎక్కువ ఇండస్ట్రీ పైన జరుగుతున్నాయని, అక్కడ వస్తున్నది ఇన్కమ్ ఒకటైతే వేస్తున్నది మరొకటి ఉండటంతో ఈ వ్యత్యాసాన్ని మొత్తం కూడా ఐటీ వాళ్ళకు కూడా చెప్పుకోవాలని పరిస్థితి ఉండటంతో ఇప్పుడు నిర్మాత దిల్ రాజు కూడా దీనిపైన మాట్లాడటం కూడా జరిగింది. ఇండస్ట్రీలో దీనిపైన ఒక చర్చ అయితే కంపల్సరీగా జరిగే అవకాశం ఉంది. ముందుగా దీనిపైన ఇటు నిర్మాతలతో ముందుగా సమావేశమై ఫిల్మ్ ఛాంబర్ మొత్తం కూడా డిస్కస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వెంకట్, సినిమా కలెక్షన్లు ఎక్కువ చేసి చూపడం అనేది టాలీవుడ్ లో జరుగుతుందా? దిల్ రాజు వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? దిల్ రాజు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఇండస్ట్రీలో వస్తున్నటువంటి కలెక్షన్ ఒకటి, వేస్తున్న ఒక కలెక్షన్స్ ఒకటి అనేది మాత్రం చాలా క్లారిటీగా ఉంది. దీనిపైన చర్చ జరగాల్సిందే కంపల్సరీగా. దీనిపైన ఏదంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద సినిమాలు కాబట్టి పెద్ద హీరోలకి వాళ్ళ రెమ్యునేషన్ కానీ బడ్జెట్ కానీ లేదా వస్తున్న కలెక్షన్స్ ఈ మూడింటిపైన మొత్తం కంపల్సరీగా డిస్కషన్ అయితే జరిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక హీరో 300 కోట్లు తీసుకుంటున్నాడంటే మరొక సినిమాకి మరొక హీరో 400 కోట్లు అనేది కూడా జరుగుతుంది. ఇక సినిమా బడ్జెట్ చూస్తుంటే దాదాపు 600-700 కోట్లు బడ్జెట్ అవుతుంది. అంటే వీళ్ళకి వచ్చేది కలెక్షన్స్ చూసుకుంటే 1800-2000 కోట్లు ఈ విధంగా చూపిస్తున్నారనమాట. ఇదంతా కూడా ఇండస్ట్రీలో సినిమాని హైప్ చేయడం కోసం చేస్తున్న ఒక ట్రిక్ అయితే ఇదే ఇప్పుడు నిర్మాతలకు మాత్రం ఇబ్బందికరమవుతుంది. ఎందుకంటే అఫీషియల్గా బ్యానర్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి కలెక్షన్స్ పైన ఇప్పుడు దానిపైన లెక్కలు కూడా చూపించుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజు దిల్ రాజు కూడా చెప్పింది అదే. మొత్తం మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాము, మీ దిల్ రాజు దగ్గర ఎంతో ఉంటుందని అనుకున్నాము, కానీ ఏంటి సార్ మొత్తం కలెక్షన్స్ ఇవన్నీ చూస్తే కూడా ఈ విధంగా ఉందంటే వాళ్ళే ఆశ్చర్యపోయారని కూడా ఆయన చెప్పడం జరిగిందంటే నిర్మాతలు ఇస్తున్నది కలెక్షన్స్ మొత్తం కూడా ఫేక్ అనేది కూడా ఇక్కడైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ఫేక్ కలెక్షన్స్ వల్లనే ఇప్పుడు నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనిపైన మాత్రం చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు హీరోలను కూడా దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హీరోలు అంటే తాను ఒక్కరిని మాత్రం దీనిపై స్పందించను, అలాంటిది ఏమైనా ఉంటే ఇండస్ట్రీ తరపున కరెక్ట్ చేయాల్సిందే అంటూ చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూర్చొని దీనిపై డిస్కషన్ చేసే ఛాన్స్ ఉందా?
తప్పనిసరిగా ఉందని చెప్పవచ్చు. ఫిలిం ఛాంబరు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ దీని కలెక్షన్స్ పైన ఇప్పటికే తమ యొక్క వాదన కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు మనం ఇలాంటి కలెక్షన్స్ చేస్తున్నాము, ఎవరి కోసం అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం, ఎందుకంటే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ హీరోలను మెప్పు పొందడం కోసం, ఫ్యాన్స్ను అట్రాక్ట్ చేయడం కోసం చేస్తున్న పని. దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఇది సమస్యకు ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫేక్ కలెక్షన్స్ కాదు, ఉన్నది ఉన్నట్టుగా చేస్తే నిర్మాతలకు కానీ ఇటు ఇండస్ట్రీ కానీ ఇటు ఎవరు కూడా ఇబ్బంది ఉండదు, అదే చేయాలన్నట్టు ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం కూడా దీనిపైన చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ దృష్టి కూడా ఈ విషయం పైన గత 4 రోజుల నుంచి కూడా వరుసగా ఇండస్ట్రీలో ఐటీ దాడులు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. చాలామంది కూడా పర్సనల్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో దీనికి ఒక కన్క్లూజన్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఐటీ దగ్గర మనం ఎందుకు అబద్ధాలు చెప్తున్నాం అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇది ఎలాగ బయటకు వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఒక కన్క్లూజన్ ఇచ్చేస్తే, అదే జెన్యున్గా కలెక్షన్స్ చేస్తే మాత్రం ఎటువంటి ఇబ్బంది రాదు. స్టార్స్ కూడా దీనికి సహకరించాల్సిన అవసరమైనంతగానే మాట్లాడుతున్నారు సుమా. అంటే సినిమా కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం అనేది అసలు ఎలా చూడాలి ఈ టాపిక్ స్పెషల్లీ? ఒక స్టార్ హీరో ఎందుకంటే ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఫ్యాన్స్ కోసం, వాళ్ళ పాపులారిటీ, హీరో యొక్క పాపులారిటీ పెంచడం కోసము నిర్మాతలు ఈ విధంగా చేస్తుంటారు. ఒక హీరో సినిమాకి ఇంత 500 కోట్లు వచ్చిందంటే ఇంకొక సినిమాకు దాదాపు 1000 కోట్లు చేస్తున్నారు. ఇప్పుడు పుష్పకి చూసుకుంటే 1820 కోట్లు, అంటే 2000 కోట్లు క్లబ్లోకి వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళు వేస్తున్నారు. ఈ కలెక్షన్స్ అనేది చూస్తుంటే ఇదంతా కూడా ఫేక్ కలెక్షన్స్ అనేది కూడా మనకు బయట కూడా తెలిసిపోతూనే ఉంటుంది. ఎందుకంటే వస్తుంది రూపాయి అయితే చెప్తుంది 10 రూపాయలు అని చెప్పడం కరెక్ట్ కాదు. దీనివల్ల వాళ్ళు గొప్పలకు పోతున్నారు తప్పితే దీనివల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, నిర్మాతలకి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఇబ్బందులు అవుతున్నాయి అనే విషయాన్ని ఇటు హీరోలు గ్రహించకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని. కాబట్టి హీరోలు ఇప్పటి నుంచి కూడా వాళ్ళు చెప్పినట్టు కాదు, నిర్మాతలు ఎంత వస్తుంది, ఎంత బిజినెస్ అయింది, హీరోలకు ఎంత ఇస్తున్నాము, బడ్జెట్ ఎంత అయింది, సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చాయి, వీటిపైన ఒక క్లారిటీ ఉండాలి. అదేవిధంగా ఎందుకంటే ప్రతి ప్రొడక్షన్ కంపెనీ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంటారు కాబట్టి ఇదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా నమ్ముతున్నారు. సో ఇప్పటి నుంచి దీనిపైన జెన్యూన్గా ఉండాల్సిన అవసరం ఉందంటేగానే భావిస్తున్నారు. దీనిపైన డిస్కషన్ అయితే కంపల్సరీగా కూడా చేసే అవకాశం అయితే ఉంది సుమా. థ్యాంక్ యూ వెంకట్.